హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము కొండపాక దగ్గరలో ఉన్న శక్తిపీఠాల ఆలయంకి వచ్చాము. ఇది సిద్దిపేటకి దగ్గరలో 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్కి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి సిద్దిపేటకి వెళ్ళే దారిలో మధ్యలో ఉంటుంది. ఇక్కడ 18 రకాల శక్తిపీఠాల ఆలయాలు ప్రతిష్ఠించారు. ఇక్కడ మొదటగా వినాయకుడి దర్శనంతో మొదలు పెట్టాలి. ఇక్కడ మొదట వినాయకుడిని ప్రతిష్ఠించారు. చుట్టూ 18 శక్తిపీఠాలు ప్రతిష్ఠించారు. మధ్యలో శివపార్వతులు ప్రతిష్ఠించారు. మొదటిది శాంకరీదేవి, రెండవది కామాక్షిదేవి, ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు. ఇక్కడ శృంఖలాదేవిని ప్రతిష్ఠించారు. ఇక్కడ చాముండేశ్వరి దేవిని ప్రతిష్ఠించారు. జోగులాంబాదేవిని ప్రతిష్ఠించారు. భ్రమరాంబికాదేవిని ప్రతిష్ఠించారు. మహాలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఏకవీరాదేవిని ప్రతిష్ఠించారు. మహాకాళీదేవిని ప్రతిష్ఠించారు. ఇక్కడ పురుహితికాదేవిని ప్రతిష్ఠించారు. ఇక్కడ టెంపుల్ అయితే చాలా విశాలంగా ఉందండి. ఎక్కడి నుంచైనా వస్తున్నారు, ఇక్కడికి చాలామంది వస్తున్నారు. చుట్టూ 18 శక్తిపీఠాలు శివపార్వతులు మధ్యలో ప్రతిష్ఠించారు. ఇది వచ్చేసి శివపార్వతుల ఆలయం. ఇది ఇక్కడ గిరిజాదేవిని ప్రతిష్ఠించారు. మహాకాళి అమ్మవారు, కామాక్షిదేవి అమ్మవారు, మాధవేశ్వరి దేవి అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఇక్కడ పురుహితికాదేవి, మహాకాళి గౌరీ, విశాలాక్షిదేవి అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఇక్కడ సరస్వతీదేవిని ప్రతిష్ఠించారు. ఇలా చుట్టూ 18 శక్తిపీఠాలు ప్రతిష్ఠించారు. ఇక్కడ వాతావరణం అయితే చాలా పీస్ఫుల్గా ఉందండి. ఇది వచ్చి శివాలయము మధ్యలో. పక్కనే పార్వతీదేవిని ప్రతిష్ఠించారు. మధ్యలో శివపార్వతుల ఆలయము, చుట్టూ శక్తిపీఠాల ఆలయము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.